హలో ఫ్రెండ్స్, చూడండి స్లైస్ యాప్ వాళ్ళు ఎలా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా కస్టమర్కి సంబంధం లేని వాళ్ళకి విలేజ్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కాల్ చేసిరు. చూడండి మీరు, నేను హ్యాండిల్ చేసిన కాబట్టి ఆ కస్టమర్కి ప్రాబ్లం లేదు. లేకుంటే కస్టమర్ పరిస్థితి ఏంటి మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను కంప్లైంట్ పెట్టాక కూడా కాల్స్ కంటిన్యూగా వస్తున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో హలో, ఎవరు? నర్సింలో ఎవరు? నర్సింలేనా మాట్లాడేది? మీరెవరు? అశోక్ పుట్టపాడికెళ్ళి. అవునా, చెప్పండి. నర్సింలేనా మీరు అనేది అనుకున్నా. లేదు, వాళ్ళ దోస్త్ మాట్లాడుతున్నా. అంటే మీరు ఎందుకు కాల్ చేశారు? ఒక పని ఆయన ఫోన్ ఇస్తారా? అంటే దేని గురించి చెప్తే నేను మాట్లాడతానబ్బా. ఆయన దగ్గర మాట్లాడతా బ్రో, నేను అట్లా అంటున్నా. అంటే నాకు చెప్పొచ్చు, పర్లేదు. సిమ్ నా దగ్గర ఉంది. ఓకే ఓకే. మీ పేరు? నా పేరు విక్రమ్. ఓకే, చెప్పండి దేని గురించి, ఎందుకు ఫోన్ చేశారు, దేనికంటే. ఎందుకంటే పొద్దు నుంచి కొన్ని ఫోన్స్ వచ్చినాయి మాట. ఆయన పేరు మీద ఏదో లోన్ ఉంది, అది కథలోనే అని నాకు ఫోన్స్ వస్తున్నాయి. అలాంటివి బ్రో అదే మాది పుట్టపాడే, ఆయన వీళ్ళైతే మాది మళ్ళీ మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తారు. సరే సరే, ఒక చిన్న పని చేస్తావా, జర వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకోవా. వాళ్ళు మాట్లాడే లోపల కొంచెం లైన్ ఉండి మాట్లాడతాను చేసి అన్న లోపల ఫోన్ కట్ చేస్తుండ్రు. ఏం పనులు ఉన్నది తెలియదు అసలు. ఫోన్ లో స్కామ్ కాల్స్ అని వస్తూనే ఉన్నాయి. వాళ్ళు మీకు చెప్పాలన్నా, దొంగలు వాళ్ళు ఇక్కడ గారు లేడీస్ చేస్తుంది కదా, బీఆర్ బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నాకు ఫస్ట్ రోజు నాకు కాల్ చేసిరు మొన్న ఒక వారం క్రితం. కాల్ చేసి, బాబు నీ నంబర్ ఉంది, ఏంటి నీ నంబర్ ఉంది, నువ్వు ఇంత ఇవ్వాలి పైసలని 4 లక్షలు డిమాండ్ చేసింది నా దగ్గర. నేను అన్న ఎందుకు ఇవ్వాలి, నువ్వు ఎవరు ఏంటంటే, కాదు నీ నంబర్ ఉంది, ఒకవేళ నువ్వు కట్టకపోతే అది కూడా లింక్ పెడతారంట. లింక్ పెడితే వాళ్ళ లింక్ కి కట్టాలంట. కట్టకపోతే మీ ఊరు ఇక్కడ కదా, మేము నీ మొత్తం ఇజ్జత్ తీసేస్తాము, మొత్తం నీ పేరు మొత్తం బద్నాం చేస్తామంట. వాళ్ళు అన్నట్టు చేస్తూనే ఉన్నారు అట్లా. నేనన్నా దానివల్ల ఒక మాడే పలా సైబర్ క్రైమ్ నేను కంప్లైంట్ చేసినా లాభం లేదు. ఎందుకంటే వీళ్ళు దొరకరు, వీళ్ళంతా నంబర్ వాడతారు కదా, దొరకరు వీళ్ళు దొంగన కొడుకులు అంతా. వీళ్ళు మొత్తము తెగించి ఇడుస్తూ ఉంటారు. ఇప్పుడు అదే అందుకే అంటున్నా, ఒక్కసారి వాళ్ళ కాల్ కలుపు, నేను మాట్లాడతాను. నేను ఉన్నా కదా ఇప్పుడు లైన్ లో. అది మళ్ళీ రిటర్న్ కలవదు కదా, కలుస్తుంది అబ్బా, కలుస్తుంది. నేను చేసిన కాల్, నేను ఒక మాట చెప్తాను, అదే అంటలే నా అకౌంట్ లో అమౌంట్ ఉంటాయి, అదే ఉంటుంది తక్కువ ఏమన్నా అయిపోతే. నేను ఒక మాట చెప్పన్నా, ఇలాంటి ఏం కావు. ఎప్పుడు దాకా మీరు ఓటీపీ ఎవరికి చెప్పారు అప్పుడు ఏం కావు. ఇలాంటి ఏం కావు. కాకపోతే ఏంటంటే ఫోన్ కలుపు, నేను లైన్ ఉంటా. మీరు కలపండి, నేను ఉన్నా కదా, చెప్పండి నరసింహతో మాట్లాడండి, ఆయన లైన్ లో ఉన్నాడని చెప్పండి. ఓకే ఓకే. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. వెయిటింగ్ కాల్ వస్తుంది. కాల్ వెయిటింగ్ వస్తుందా? సరే సరే, నేను లైన్ లోనే ఉంటా. అయితే మా కరెక్ట్ చెప్పాలంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పొద్దు నుంచి దగ్గర 200 మందికి ఫోన్ చేశారు. 200 మంది అంటే నరసింహకి ఈయనకి 200 కాదు, మీ ఊరు చుట్టుముట్టలు అందరికి ఫోన్ చేశారు వీళ్ళు. అవును, మీ ఊర్లో ఎంత మంది ఉన్నారు అందరికి ఫోన్, వీళ్ళు ఎట్లా ఫోన్ చేస్తారు? నా పేరు అశోక్ కుమార్ అని చెప్పి మీకు లేడీస్ మాట్లాడితే కావాలంటే ఆమె కాల్ రికార్డ్ ఉంది. నేను ఆమెను తిట్టిన, అమ్మ నా బూతులు తిట్టిన ఆమెని. మీకు నేను పంపిమంటే పంపిస్తా. నేను అందుకే ఏమన్నా, ఒకసారి నువ్వు ఫోన్ కలుపు చూడు, దెంక పోతుంది ఆమె. ఒక్క నిమిషం మాట్లాడదు నాతోటి. ఇప్పుడు లోన్ నేను తీసుకున్నా, నాకు ఫోన్ చేయాలా, మళ్ళీ మీకెందుకు ఫోన్ చేస్తుంది, మీరు కడతారా ఏమన్నా? అవును అన్నా కదా.
సరే అది కాకపోయినా కానీ ఆ లోన్ తీసుకున్నందుకు ఇంటికైనా వచ్చి తీసుకోపోతారా బ్యాంక్ వాళ్ళు ఉంటే? అవును, ఇంటికన్నా వచ్చింది. వాళ్ళ డీటెయిల్స్ ఏమంటుంది తెలుసా, ఇది ఆన్లైన్ ఉంది, ఆన్లైన్కి వెళ్ళి మా బ్రాంచ్. ఒక్క నిమిషం ఫోన్ చేస్తుంది ఆమె, మాట్లాడు. ఫోన్ కలుపు. ఓకే ఒక్క నిమిషం. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని. హలో 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 మ్యామ్ మాట్లాడండి మేడం. హలో మేడం ఎవరు మేడం మీరు? మీరెవరండి? మీరు నరసింహ కాల్ చేస్తారంట కదా, నేను నరసింహ మాట్లాడుతున్నా. ఎవరు చెప్పండి? మీరెవరు చెప్పండి ఫస్ట్. నేను నరసింహ మాట్లాడుతున్నా మేడం. నా గురించి కదా కాల్ చేసారు ఇప్పుడు. పెండింగ్ ఉంది కదండి. ఏ లోన్ మేడం? ఏ లోన్ మేడం? ఏ లోన్ తీసుకున్నారా? ఏ లోన్ చెప్పండి, నాకు లోన్ చెప్పండి. ఒక నిమిషం. ఏ లోన్ తీసుకున్నారో, ఎంత వాడుతున్నారో చెప్పండి. సార్ మీకు ఇగో మేడం, మీరు చెప్తే కదా నేను కడతా. మీరు చెప్పకుండా ఎట్లా కడతా చెప్పండి. అవునా, చెప్పిన దానికి ఏదో కట్టినట్టుగా మాట్లాడుతున్నారు. అరే చెప్పండి మేడం, ఏ లోన్ చెప్పండి. కమిట్మెంట్స్ మాకు రికార్డింగ్ మేడం, రికార్డింగ్ పెట్టుకోండి. ఫస్ట్ నాకు చెప్పండి, ఏ లోన్ పేరు, లోన్ పేరు ఏంది? లోన్ అమౌంట్ పెండింగ్ ఉంది, మీకు బ్యాంక్ వాళ్ళు కాంటాక్ట్. అదే మేడం, ఏది మేడం? ఏ లోన్ గురించి మాట్లాడుతున్నారు మీరు? చెప్పండి. మీకు ఏ లోన్ కూడా గుర్తులేదు మీరు మేడం, మీ ఒక మాట చెప్పాలి, మీ ఫ్రాడ్ పని చేసి మానేసేయండి మేడం. బతకండి, పని చేసి బతకండి మేడం. పని చేసి బతకండి మేడం. కాలు చేతులు మంచిగానే కదా, దేవుడు మంచిగా ఇచ్చిన కాలు చేతులు మంచిగానే మంచి బతకండి. ఎందుకు మీ అమ్మ నాయన సంపాదించి పెట్టలేదా పైసలు? ఎందుకు మళ్ళీ ఎందుకు మేడం మీ బతుకులు? పోయి సావరైనా పోయి ఏట్లో పోయి సావరి. ఎందుకు ఆ బతుకు ఏట్లో పోయి సావరు మేడం. మీకు చెప్పడానికి చాలా ఏ లోన్ గురించి మాట్లాడుతున్నారు చెప్పండి. తీసుకొని వాడుకున్నావు మాట్లాడండి. అరే ఏ లోన్ గురించి అమ్మ తల్లి, ఏ లోన్ గురించి మాట్లాడుతున్నావు? ఏ లోన్ గురించి మాట్లాడుతున్నావు చెప్పండి. నువ్వు మనిషిగా మోహన్ బాబు అర్థం కాదు. అరే కంపెనీ పేరు చెప్పు, లోన్ కంపెనీ పేరు చెప్పు. అరే పిచ్చిదానా, నువ్వు కంపెనీ పేరు చెప్తే అమౌంట్ చెప్తేనే ఎలా కడతా, లేకుంటే ఎట్లా కడతా చెప్పు. దిమాకు ఉందా లేదా నీకు? అసలు లేదు కదా, అరే పిచ్చిదానా, నీకు చెప్పు, నువ్వు ఏమన్నా తెలిస్తే చెప్పు నాకు. అరే సారీ, నువ్వు స్లైస్ నుంచి కదా నువ్వు మాట్లాడేది? నువ్వు స్లైస్ కంపెనీ నుంచి కదా మాట్లాడుతున్నావు? స్లైస్ నుంచి కదా? అరే స్లైస్ చేసి తింటా నేను, అర్థమైందా? స్లైస్ చేసి తింటా, అర్థమైందా? పిచ్చిదానా, తెలివి లేదు ఏం లేదు, ఎందుకు నీ బాతుకు. హలో హలో నర్సింగ్ సార్? అవును అండి, ఎవరు? నేను మా ఊరే సార్, పుట్టనే. వేరే వాళ్ళు ఎవరో కాల్ చేసి నర్సింగ్ లోన్ ఉంది, మీరు షూరిటీ ఉన్నారు, మీరు ఇట్లా లోను మీరు కట్టాలి అవి అని మాకు ఫోన్ చేసి నెతి ఖరాబ్ చేస్తుంది సార్. ఇప్పుడు ఇంతకు ముందు కాల్ చేసిండు మళ్ళా. ఏది బ్యాంక్ పేరు చెప్పిరా? అదే ఫస్ట్ చెప్పింది సార్ నాకు, పిరమిల్ అదే పిరమిల్ బ్యాంక్ ఏదో చెప్పిర్రు, అది పిరమిల్ అని. సరే ఒక పని చేస్తారా, ఒక్కసారి నేను లైన్ లో ఉంటా, ఫోన్ కలుపుతారా వాళ్ళకి? అన్ని దొంగ బిడ్డలు ఉన్నాయి సార్, మీరు ఇండియా నుంచే కాల్ చేస్తున్నా ఫస్ట్ అంటే కాదన్నది, అది వేరే కాంట్రాక్ట్ చెప్పింది, పెట్టేసింది. మంచి పని చేసారు. వాసన చెప్పాలంటే వాళ్ళే వాళ్ళు దొంగ నా కొడుకులు. నిన్న దగ్గర మీ ఊర్లో 300 మందికి ఫోన్లు పోయినాయి. 300 మందికి ఫోన్లు. నేను సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ కూడా ఇచ్చిన వాళ్ళ గురించి. నేను మీ కాల్ అంటే రికార్డింగ్ కూడా పెడతా. అరే మా పని చేసి బతకండి, 2 కాలు చేతులు మంచిగా ఉన్నాయి కదా, ఎందుకు దొంగ పనులు చేస్తున్నారు, ఇలాంటి పనులు చేయదు, మీ పిల్లలకు పడతాయని నేను మస్తు తిట్టినా. నేను ఒక్క నిమిషం సార్ ఆ నెంబర్ కాల్ చేస్తాను, కాల్ చేసి కాల్ కలపండి, కాన్ఫరెన్స్ పెట్టండి, నేను కూడా మాట్లాడతా. అది ఒకటే అన్ని సావదేంటుంది సార్, రోజు అది సెట్ చేసి పెడతారే మాది కాల్ రోజు. లేదు మొబైల్ ఫోన్ కదా అది, వాళ్ళు కావాలని చేస్తారు ఇట్లనే. అలా తిట్టాలి, ఎంత తిడితే అంత మంచిది. నేను ఫోన్ చేస్తున్నాను సార్, అట్లా లైన్ లో ఉండండి. హలో ఫోన్ చేస్తారు మేడం, మాట్లాడరు. హలో మేడం ఫోన్ చేసి మాట్లాడరు మేడం, చెప్పండి. సార్ పేమెంట్ ఏమైందండి? ఎవరు మేడం, ఎవరికి ఫోన్ చేసారు మీరు? కదండి మీరు? లేదు మేడం, రాంగ్ నెంబర్ మేడం. రాంగ్ నెంబరా?
రాంగ్ నంబర్. రాంగ్ నెంబర్ కాకుండా ఎందుకండి లోన్ తీసుకున్నప్పుడు కట్టడం తెలీదా సార్? రాంగ్ నెంబర్ అంటున్నారు. మేడం మీరు ఈ పేరు చెప్పండి, ఎవరికి ఫోన్ చేసారు? మీకు మీ కంపెనీ పేరు చెప్పండి, ఆఫీస్ పేరు, నరసింహులు. మీ ఆఫీస్ నేమ్ అంటే మీది ఏ కంపెనీ నుంచి? నేను స్లైస్ ఫైనాన్స్ తరఫున కాల్ చేస్తున్నాను సార్. ఇది నరసింహు గారి నంబర్ కాదా? నరసింహ నంబరా? మేడం చెప్పండి మేడం. ఇది పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్? పేమెంట్ పెండింగ్ ఉంది. ఎంత ఉంది మేడం? ఒక నిమిషం ఆన్ చెక్ చేస్తాను. ఇది యాప్ యాక్టివ్ లేదా సార్? మేడం 15,000 చేంజ్ ఉంది సార్. 15,000 ఉందా మేడం? ఎస్ సార్. నాకు మేడం మీకు నేను నా క్యాష్ ఉంది నా దగ్గర. మీ ఒక పని చేయండి, మీ ఎవరైనా మనిషిని పంపించండి, ఇచ్చేస్తాను మేడం నేను. ఆన్లైన్ క్యాష్ ఉన్నాయి, మనుషులు పంపిస్తే ఇచ్చేస్తా మేడం. అంటే మీకు స్లైస్ యాప్ అనేది విత్ క్యాష్ తో ఇచ్చినా ఆన్లైన్ పేమెంట్ ఇస్తున్నా సార్? అసలు ఆన్లైన్ లో తీసుకున్నా కానీ ఏ అకౌంట్ లకైతే నేను తీసుకున్నానో అకౌంట్ అనేది నాది ఫ్రీజ్ అయిపోయింది మేడం. దాంట్లో పైసలు ఎక్కువ పడ్డాయి మేడం, ఒక 10 కోట్లు పడ్డాయి దాంట్లో. అది ఫ్రీజ్ అయిపోయింది మేడం. అందుకే మీరు ఒక మనిషిని పంపిస్తే ఇచ్చేస్తా మేడం, ఓటీతో సహా ఇచ్చేస్తా. లేకపోతే అడ్రస్ చెప్పండి, మీ అడ్రస్ చెప్పండి, మీ అడ్రస్ ఎక్కడ చెప్పండి, నేనే వస్తాను. వచ్చేస్తా. బెంగళూరు కోరమంగళ. నాకు లొకేషన్ పెడతారా మేడం? సాయంత్రం ఫ్లైట్ ఎక్కేసి వస్తా. గూగుల్ కొట్టండి, లేదు మేడం రాదు కదా, అది నాకు అదే తలనొప్పి అయిపోయింది మేడం. ఎందుకు రాదండి సార్? లైన్ లో ఉంటుంది చూడండి, మ్యాప్ ఓపెన్ చేసి స్లైస్ హెడ్ లొకేషన్ కొట్టండి. బెంగళూరు కోరమంగల్ ఇన్కి బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ అని వస్తుంది. అంతేనా మేడం? బెంగళూరా? తీసుకురండి సార్. అవును బెంగళూరు సార్. సరే మేడం అక్కడ ఫ్లైట్ వస్తుందా, హెలికాప్టర్ వస్తుందా మేడం, ట్రైన్ వస్తుందా? మీరు ఎలా అయినా వెళ్ళండి సార్, మీరు ఎలా అయినా వెళ్ళండి. మనీ ఎక్కువ ఉన్నాయా ఎట్లనో మాకు తెలియదండి. మాట్లాడండి సార్. లోన్ యూజ్ చేసుకుంటారు, కట్టమని కాల్ చేస్తే పెట్టకారంగా ఇలా ఎందుకు మాట్లాడరు మేడం? నేను వస్తున్నా, నేను వచ్చి హెలికాప్టర్ తీసుకుని వస్తాను మేడం ఖచ్చితంగా. రండి సార్. ఏ టైంకి వస్తారు? ఏ టైం రండి, మీరు ఎట్లయినా రండి సార్. లోపు వచ్చి పేమెంట్ అప్డేట్ చేయండి. నాకు 3 నెలలు పడుతుంది మేడం, ఎందుకంటే హెలికాప్టర్ తీసుకురావాలి కదా, మెల్లమెల్లగా వస్తుంది. చీమలు ఇవన్నీ పెట్టకారా మాటలు మాట్లాడుతున్నావు. ఈ రికార్డింగ్ సేవ్ చేసి లీగల్ గానే వెళ్ళండి. ఉండండి సార్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఈ నరసింహన్ గారండి మాట్లాడుతుంది, కనగల్ల. అవును మేడం, ఎవరు మాట్లాడేది? స్లైస్ ఫైనాన్స్ తరపు నుంచి కాల్ చేస్తున్నాను. స్లైస్ మేడం, స్లైస్ నుంచి మాట్లాడుతున్నారు. ఏమైంది మేడం? మా ఫాదర్ ఇవ్వలేదా డబ్బులు? స్లైస్ ఇంకా పేమెంట్ పెండింగ్ ఉంది, ఇంకా క్లియర్ చేయలేదు కదా సార్. ఫాదర్ కి ఫోన్ చేస్తున్నారు, ఉందో నంబర్ తీసి మీరు కాల్ చేస్తున్నారు. ఏమైతుంది మేడం? దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి నాకు. ఎవరికి కాల్ చేస్తున్నారు? మీకు ఒక విషయం చెప్పాలా మేడం, మీరు ఏమనుకుంటున్నారంటే నాకు కలెక్షన్ నాలెడ్జ్ లేదనుకుంటున్నారు మేడం. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం వినండి సార్. మాట్లాడండి, ఒక మాట మాట్లాడేది కాదండి. ఇప్పుడు నేను మీ ఫస్ట్ టైం కాల్ చేస్తుంటే మీరు నన్ను అంటున్నారేంటి సార్? ఓ, మీరు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? అవునండి. మీ ఏజెన్సీ పేరు చెప్పండి, ఎక్కడుంది మీ అడ్రస్ చెప్పండి ఏజెన్సీది. మా ఏజెన్సీతో మీకేం సార్? అయితే ఫోన్ పెట్టాయి. చెన్నై నువ్వు ఫోన్ పెట్టాయి. నువ్వు ఏం